తెలంగాణలో వీలైనంత త్వరగా లోక్సభ అభ్యర్థులను ప్రకటించేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సమీక్షించిన తర్వాత 14 లోక్సభ స్థానాల అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనున్నట్లు తెలుస్తోంది. విజయం సాధించేందుకు ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. అంతేగాక మిగిలిన 3 స్థానాలైన హైదరాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 9 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ 2 లోక్సభ స్థానాలకు చూచాయిగా అభ్యర్థులను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థులను ఎంపికపై కసరత్తును మరింత వేగవంతం చేసింది. రెండు రోజుల క్రితం స్క్రీనింగ్ కమిటీ సమావేశమై నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. 17 లోక్సభ స్థానాలలో కనీసం 14 లోక్సభ స్థానాలైన హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా, పార్టీల వారీగా సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు సర్వే ద్వారా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే సైతం ఓటర్ల శాతం కాంగ్రెస్ పార్టీకి పెరిగినట్లు వెల్లడించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 4 గ్యారెంటీలు అమలు కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కాంగ్రెస్ లో తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల జాబితాను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? సుజాత, పార్లమెంట్ ఎన్నికలపై కూడా అన్ని పార్టీలు కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ కూడా అభ్యర్థులను కూడా కొంతమందిని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సూత్రప్రాయంగా కూడా కొంతమంది పేర్లు కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో అధికారం చేపట్టినటి నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగానే ఇప్పటికే 17 ఎంపీ స్థానాల్లో కూడా బలమైన అభ్యర్థులను నిలిపేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సునీల్ కనుగోలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎవరైతే ఇటు టీం సర్వే చేసిందో దానికి సంబంధించే ఆయా స్థానాలకు సంబంధించి కూడా 17 ఎంపీ స్థానాలకు సునీల్ కనుగోలు టీం కూడా సర్వే అనంతరం ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా పేర్లను ఫైనల్ చేసి కాంగ్రెస్ కమిటీకి కూడా ఇప్పటికే పంపిందని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించే తెలంగాణలో కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ధీటుగా కూడా త్వరలోనే ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా 17 ఎంపీ స్థానాలకు కూడా 15 స్థానాలకు తగ్గకుండా గెలవడమే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు పార్లమెంటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏఐసిసి అధిష్టానానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే పేర్లు పంపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజుల క్రితం కూడా స్క్రీనింగ్ కమిటీలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏఐసిసి అధిష్టానం కూడా పలు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పుడైతే లిస్టు విడుదల చేస్తుందో ఆ ఫస్ట్ లిస్ట్ లోనే దాదాపు 10 మందికి పైగా కూడా అభ్యర్థుల పేర్లు ఖరారు కూడా అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అన్ని ఇచ్చినటువంటి 100 రోజుల్లో హామీలన్నీ కూడా అమలు చేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందో ఇప్పటికే ఉచిత విద్యుత్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పటికే అమలు చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇటు నిరుద్యోగులకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా 15 పార్లమెంటు స్థానాలకు తగ్గకుండా గెలవాలని కూడా ఏఐసిసి అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే ఏఐసిసికి సంబంధించి కూడా అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీని కూడా నల్గొండ లేదంటే భువనగిరి లేదంటే ఖమ్మం నియోజకవర్గం సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచే పోటీలో దింపాలని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి భట్టితో పాటు పలువురు మంత్రులు కూడా ఇప్పటికే ఏఐసిసి అగ్రనాయకత్వాన్ని కూడా తెలియజేశారు. ఫస్ట్ లిస్ట్ లో కూడా మొత్తానికి రాహుల్ గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఒప్పించాలని మాత్రం తెలంగాణ
ఆ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం యోచిస్తా ఉంది. దానికి సంబంధించి కొంచెం ఏఐసిసి మాత్రం అందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తా ఉంది. మొదటగా సోనియా గాంధీని అనుకున్నప్పటికీ సోనియా గాంధీని రాజ్యసభ నుంచి బరిలో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా అయిన నేపథ్యంలో కూడా ఆ తర్వాత రాహుల్ గాంధీని ఇక్కడి నుంచే పోటీలో ఉంచాలని మాత్రం రాష్ట్ర నాయకత్వం భావిస్తా ఉంది. చూడాలి మరి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బలమైన నేతలను ఇప్పటికే రెడీ చేస్తా ఉంది. దానికి సంబంధించి 15 స్థానాలకు దగ్గరకుండా కూడా గెలిచే యోచనలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటా ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడిగా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే గతంలో ఈ చేవల్ల సంబంధించి సభ జరిగిన నేపథ్యంలో కూడా ఇటీవల ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా సవాల్ విసిరారు. ఒక్క సీట్ అయినా గెలవడానికి ప్రయత్నించమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా సవాల్ విసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలిచే యోచనలో మాత్రం గెలిచేందుకు కసరత్తు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రారంభించింది. సుజాత, తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు తెలంగాణలో? సుజాత, వాస్తవానికి మీరు అన్నట్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద బరువు బాధ్యతలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 15 స్థానాలకు కూడా తగ్గకుండా గెలవాలనేది టార్గెట్ గా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని హామీలు అమలు చేస్తామని 6 హామీలు ఇచ్చిన నేపథ్యంలో కూడా అవి అమలు చేసేందుకు కూడా ఇప్పటికే చిత్తశుద్ధిని దాటింది. దాంట్లో భాగంగానే అన్ని పథకాలు కూడా కొన్ని పథకాలు ఇప్పటికే ప్రారంభించాయి. మరోవైపు కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు కూడా నెరవేరుస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి అప్పుడే ఎంపీ అభ్యర్థులను కూడా ముందస్తుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖరారు చేసుకున్నారు. దాంట్లో భాగంగా అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది నేతలు కావచ్చు, మరికొంతమంది నేతలు కూడా ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా విపక్ష పార్టీలు ఉన్నటువంటి నేతలు కూడా కొద్ది రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సర్వేలు చేపించాడు. మరోవైపు సునీల్ కనుగోలు కూడా ఏదైతే పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్న నేపథ్యంలో కూడా అతను కూడా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే సర్వే చేసి కూడా ఏఐసిసి అధిష్టానానికి కూడా అతను స్వయంగా రిపోర్టు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మాత్రం చాలా ధీమాగా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు 15 స్థానాలకు కూడా తగ్గకుండా గెలిచే బాధ్యత మాదని మాత్రం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.